హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. సూపర్ కర్రీ కదా! సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అన్నం, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. మరి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒలిచినవి ఫ్రాన్స్ 250 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్లో నుండి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా వినికే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రాన్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే గట్టిగా అవుతాయి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, 1 ఇలాచి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా పండిన ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు, 1½ టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు మాడిపోకుండా పావు కప్పు వరకు వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు గోంగూర అయితే రెడీ చేసుకుందాం. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గోంగూర పెద్ద కట్టను తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఆకులు మాత్రమే వేసుకోండి, కాడలు వేసుకోకండి. గోంగూర సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. గోంగూర ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూ స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళకి మసాలా ఇలా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని గోంగూర ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా హాఫ్ కప్ వరకు నీళ్ళను పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. అంతే సింపుల్ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.